ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఇప్పుడు వాళ్ళు జనాభా లెక్కలు మొదలు పెడుతున్నారు. వాటిలల్లో కుల లెక్కలు చేయిస్తే తెలంగాణది కూడా కుల లెక్కలు వస్తాయి. ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని పోల్చి చూస్తే ఏది కరెక్టో తేలుతుంది. ఒకవేళ ముస్లింలు వాళ్ళు బీసీలో ఉండొద్దు అంటున్నారు కదా, వాళ్ళని బయట పెట్టమనండి. వాళ్ళకు 4% ఉంది. బీహార్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్లో ఉన్నారు, జనరల్ బ్యాక్వర్డ్లో ఉన్నారు. వాళ్ళను మొత్తం ముస్లింలు బీసీలో ఉండకుండా వీల్లేదని కొత్తగా తీసే లెక్కలలో బయటపెట్టి చూపెట్టమనండి. అది చూపెట్టినాక ఎవరు మాట్లాడినా నమ్ముతా నేను. నీకు ఆల్టర్నేటివ్ లెక్కలు లేకుండా నీ మెదట్లో సృష్టించుకున్న లెక్కలని చెప్పి ఏ కులం ఆ కులం ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తున్నారు. దానికి ఎట్లా నమ్మకం అది? ఒక పక్కన ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి ఇదే సంబంధించిన కులగణన సంబంధించిన. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు ఇందాక చెప్పినటువంటి కొంతమంది ఎమ్మెల్సీ ఆయన నేరుగా నివేదికలను కాల్ చేసినటువంటి పరిస్థితి, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సైతం కూడా. సో ఇటువంటి ద్వారా ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి భావానికి ప్రజలు కూడా వస్తారు కదా, అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా నివేదికను కూడా తగలబెట్టేటటువంటి పరిస్థితి, అంటే ఇది రాంగ్ అన్నటువంటి ఫీడ్బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అది ఆ డేంజరే. ఇప్పుడు కులాల లెక్క చేయాలని బీసీలమే దేశమంతటా ఉద్యమాలు నడిపాం. ఎందుకంటే ఎస్సీలకు అవసరం లేదు, ఎస్టీలకు అవసరం లేదు, ముస్లింలు వాళ్ళు ఏం అడగలేదు. చేసిన తర్వాత ఈ లెక్క తప్పని ఎవరైతే ఈ క్వశ్చనీర్లు అసెంబ్లీలో కూడా చింపారో, ఏ లెక్క తప్ప ఆయన తలకాయలు ఉన్నది కరెక్టా? ఆయన తీసిండా? అంటే నువ్వు లెక్కలు చేస్తే తప్పంటావు, నీవేదో ఆల్టర్నేటివ్ లెక్క ఏదో చెయ్యదు. మరి ఒకసారి పోయి ఆ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని చేయించు, లెక్కలు చేయించు. నేషనల్ సెన్సెస్లో భాగంగా లెక్కలు చేయిస్తే అది తేలితే ఇది తేలుతుంది. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సెన్సెస్ రిజిస్ట్రారు, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ చేసింది. ఇది జనాభా లెక్కలు చేసే బాడీ కాదు, రైట్? మరి వీళ్ళు జనాభా లెక్కలు చేయాలంటే ఇంకో బాడీ లేదు. ఇది తప్పంటున్నావు, ఏది రైటు? నీ తలకాయలు ఉన్నది రైటా? నీ యూట్యూబ్ రైటా? అంటే యూట్యూబ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాన్ని నమ్మించడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఏం దందా చేస్తున్నారు ఇది? వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, మినిస్టర్లా, బీసీ మేధావులా, ఇంకోట ఏ దందా అంటున్నా ఇది? ఈ దందా దేనికి చేస్తున్నారు? ఏ బీసీలను బాగు చేయడానికి. ఇప్పుడు దీంట్లో 46.25 బీసీ అని తేలింది, రైట్? దీని ప్రకారం 42% రేపు లోకల్ బాడీలో అడగడానికి హక్కు వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పంపారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడేది సాధించరాదు, రైట్? అది కాకుండా ఈ 46.25 అనేది కూడా ఈ లెక్కలలో తేలకుండా హైకోర్టు ఇచ్చిన డైరెక్టర్ ప్రకారము నువ్వు 42% ఎట్లా అడుగుతావు? నువ్వే 42% అన్న దాంట్లో నువ్వు ఉంటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసిన లెక్క తప్పంటావు. ఢిల్లీకి పోయి అడగవు, బీజేపీలోకి పోయి అడిగితే వాళ్ళు నీ ఆస్తుల లెక్కలు తీస్తారు, ఈడీ వస్తుంది నీ దగ్గరికి. బీజేపీలో పోయి ఉండు, నువ్వు బీజేపీలో లెక్కలు తీయించు, బీజేపీని ప్రశ్నించు, ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించు. అప్పుడు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఏం దందాలు చేస్తున్నారా? ఇదే మేధావి వర్గమా? లేకపోతే ఇది? అవును, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఇవాళ చేసేటోళ్ళు. నేను ఎన్నడన్నా పోయి ఈ ప్రభుత్వం దగ్గరనో ఏ ప్రభుత్వం దగ్గరనో పదవి అడిగినా, రాహుల్ గాంధీని అడిగినా, వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వీళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావాలని వీళ్ళ దగ్గరికి ఊరుకొచ్చి ఎందుకు అడుక్కున్నారు? ఎందుకు అడుక్కొని ఇవాళ జనాభా లెక్కలు తీయగానే తోసిందల్లా మాట్లాడేనా? నీ డేటా ఏంది? అంటే నీవు యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడితే అయిపోయిందా? నువ్వు రాయి, ఒక పత్రికలు రాయి, ఆ పత్రిక వేస్తుందో చూద్దాం. నేను సాక్షిలో రాసిన, రైట్? నేను ఇంగ్లీష్లో రాసిన. ఢిల్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఈ లెక్క అసెంబ్లీలో వేసిన తెల్లారే రాసిన, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఢిల్లీ పత్రిక అది. వాళ్ళు వెరిఫై చేయకుండా ఏదయ్యారు, నేషనల్ పేపర్స్ అవి. నువ్వు తోసిందల్లా మాట్లాడి బీసీలను ముంచడానికి కాకపోతే దేనికి చేస్తున్నారు ఇది? మీకు ఆస్తులు సంపాదించుకోవడానికి, బెదిరించి ఆస్తులు సంపాదించుకోవడానికి, బీసీలను మొత్తం ముంచడానికి ఏదైనా మాట్లాడతారా? అది ఒకసారి నేను వచ్చి మాట్లాడితే ఎవరో ఇది ఈ లెక్క తప్పంటే ఏ లెక్క కరెక్టో రమ్మనండి, తేల్చమనండి, పబ్లిక్లో తెలుసుకుందాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్.
ఇది ఓ పద్ధతి లేకుండా, ఒక సోషలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా, ఒక ఎథనోగ్రఫిక్ రామ్ షెపర్డ్ అని ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన లెక్కలు తీసే ముందే ఒక వ్యాసం రాశాడు. దేనికైనా ఎథనోగ్రఫిక్ డేటా తీయాలి అంటే ఏంది, సోషలాజికల్ డేటా తీయాలి. ఇది ప్రపంచ మెథడాలజీ, ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీ జరిగింది. దీన్ని తప్పని నువ్వు చింపేస్తావు, సరే, మరి ఇంకేది దేని ప్రకారం 42 తెస్తావు? ఇది 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 సి నీకు ఎవరితోటో కోపం ఉంటే ఉండొచ్చు, నీకు ఈ ప్రభుత్వంతో పడకపోవచ్చు, లేదా ఇది బీజేపీ ప్రభుత్వం ఈ లెక్క తీసినా నేను ఉట్టిగా తప్పనిలేను, లేదా బీఆర్ఎస్ ఇట్లా చేసినా ఒక్కరోజు కాకుండా నాకు కేటీఆర్ ఇట్లాంటి బుక్ ఇవ్వమనండి, నేను దాంట్లో ఎట్లున్నదో చూసి దాని సత్యం దాని గురించి కూడా మాట్లాడతాను నేను. బట్ ఉట్టిగా కథలు చెప్తే ఎట్లా? సో ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సో మంత్రి హోదాలో గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటివరకు సైతం కూడా వాళ్ళు నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఒక పక్కన మంత్రులు డ్రామా, నువ్వు జనాభా లెక్కలలో నువ్వు రిజిస్టర్ నువ్వు నమోదు చేసుకోవు, నువ్వు ప్రతిపక్ష నాయకునివి అసెంబ్లీలో. ఈ అసెంబ్లీ మీద ఈ గవర్నమెంట్ ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కందా? ఇదేమి సిటిజన్షిప్? నేను నరేంద్ర మోడీతో అంగీకరించాను, బట్ ఆయన నా ప్రధానమంత్రి. కేసీఆర్ కుటుంబంతో నేను ఎప్పుడూ అంగీకరించలేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు కూడా తప్పని చెప్పిన, మేము వసూలుదారులు అని చెప్పిన నేను. కానీ నువ్వు నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన జనాభా లెక్కలలో నేను కూడా ఉన్నాగా, నేను రాసుకున్నాగా. మీకెందుకు లేదా సెన్స్? మీరు జనాభా లెక్కలలో కూడా రాకుండా బయట ఉంటారు, మొత్తం జనాల్ని మోసం చేస్తారు. కేసీఆర్ ఏం చెప్పిండు? నేను ఫ్యూడల్నే, నా కాళ్ళ కాన్నే ఉండాలి అందరూ, నేను అట్లనే నడుపుతా అన్నావు. ఈ లెక్క అట్లాంటి ఫ్యూడలిజాన్ని తొక్కి పాతాళ లోకంలో పెట్టడానికి తీసిన లెక్క ఇది. వాళ్ళ ఆటలు ఇంకా సాగవు. ఈ జనాభా లెక్క ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోనీ ఉండని, కానీ ఈ లెక్క ఉంటుంది. రేపు బీజేపీ ప్రభుత్వం లెక్కలు చేయకపోయినా ఈ లెక్క ప్రతి కులానికి ఉంటుంది, దీన్ని పట్టుకొని పోరాటాలు చేస్తారు.